ఓకే సార్. గుంటూరు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంతవరకు హాస్పిటల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తున్నారు? ఆయన సహాయ సహకారాలు ఎంతవరకు అందుకుంటున్నారు? చాలా అద్భుతమైన గొప్ప వ్యక్తి అండి వారు స్వయంగా వారే డాక్టరు, వారు మళ్ళీ గుంటూరు ఎంపీ, ఈ గుంటూరు పట్టణంలోనే ఈ జీజీహెచ్ ఉంది. ఇంకా వారికి ఎందుకు ఫోకస్ ఉండదు? వారు ఈ హాస్పిటల్ మీద ఎంత ఫోకస్ పెట్టారంటే, ఇది ఒక కార్పొరేట్ లెవెల్లో ఉన్న ఒక హాస్పిటల్ స్థాయికి ఇప్పటికే ఉంది మనకి. దాన్ని మంచిగా క్రమబద్ధీకరణ చేసుకుంటూ దీనికి ఫండ్స్ ఇచ్చి ఇక్కడ ఇంకా మిగతా బ్లాక్స్ అన్ని తెచ్చి ఇప్పుడు ఎంసీహెచ్ బ్లాక్ వస్తుంది, అట్లాగే సర్వీస్ బ్లాక్ రెడీ అవుతుంది, అట్లాగే ట్రామా బ్లాక్ రెడీ అవుతుంది. ఇవన్నీ కొంత టైం పట్టినా కూడా సార్ విజన్ ఎంత గొప్పదంటే, ఈ హాస్పిటల్లో లేని సర్వీస్ లేదు, ఇవి అక్కడ అన్నీ దొరుకుతాయి, ఇవి కామన్ మ్యాన్కి ఫ్రీగా అందుతాయి, అలా చెయ్యాలి, ఈ హాస్పిటల్ ఇంకా అద్భుతంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఫోకస్ పెట్టిన ఒక గొప్ప ప్రజా నాయకుడు ఆయన, ప్రజా ప్రతినిధి ఆయన. వారికి ఈ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి. వారు మీరు ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందని దిశానిర్దేశం చేసి వారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ హెల్త్ మినిస్టర్ గారి కోఆపరేషన్ తోటి పైన చంద్రబాబు నాయుడు గారి కోఆపరేషన్ తోటి ఈ హాస్పిటల్ మీద చాలా ఫోకస్ పెట్టున్నారు. డెఫినెట్గా వారు చెప్పినట్లు నడుచుకొని ఈ హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళటానికి నేనైతే కంకణం కట్టుకుని ఉన్నాను, కంకణబద్ధున్నై ఉన్నాను. అలాగే మన గుంటూరు జిల్లాలోనే జీజీహెచ్ మెయిన్ ప్రత్యేకత కాబట్టి ఇక్కడున్న 7 ఎమ్మెల్యే లోకేష్ గారు కానీ, నాదెండ్ల గారు కానీ, బోల రామాంజనేయులు, గల్లా మాధవి, మళ్ళీ శ్రవణ్ కుమార్ గారు, నజీర్ గారు, మోస్ట్లీ చూసుకుంటే ధూళిపాల నరేంద్ర గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలు ఎందుకంటే 7 పేర్లు చెప్తున్నారు, అందుతున్నాయా? అందరూ మంచి లీడర్స్, వాళ్ళు ఈ హాస్పిటల్ బాగుండాలని కోరుకుంటున్నారు. అట్లాగే ఈ హాస్పిటల్కి ఇలా చేస్తే బాగుంటుందని నాకు అప్పుడప్పుడు సలహాలు ఇస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాటికి రికమెండ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి యూనియన్ మినిస్టర్ మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఫండ్స్ తేవడానికి కూడా ట్రై చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడ లోకల్గానేమో మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నారు, చక్కగా జరుగుతుంది. మా హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఉంది, దాంట్లో మెంబర్స్ కూడా దాంట్లో ఇప్పుడు తులసి రామచంద్ర ప్రభు గారు, ఈ సర్వీస్ బ్లాక్ అంతా ప్రభు గారు 10 కోట్ల పైన ఆ బ్లాక్కి రెడీగా ఉన్నారు ఆయన స్టార్ట్ చేయడానికి. మేము ఎంఓయూ జీవోకి వారంలో రాబోతుంది. అట్లాగే ఆయన నర్సింగ్ కాలేజీకి బస్సు అడగగానే 50 లక్షలు పెట్టి బస్సు కూడా రెడీ చేశారు. సో ఇంత మంచిగా మనకి ఈ గుంటూరులో దాతలు ఉన్నారు, మంచి సహృదులు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ ఇంక ఈ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ అవ్వదు అని ఎందుకు అనుకోవాలి మనం? అసలు అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఈ గవర్నమెంట్ సహకారం ఉంది, ప్రజల సహకారం ఉంది. సో ఇక్కడ మేము డాక్టర్స్గా నా పర్యవేక్షణలో సూపరింటెండెంట్గా టీం వర్క్ జరిగితే ఇది నెక్స్ట్ లెవెల్ అవ్వటం పెద్ద కష్టమేం కాదని నాకు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ ది బెస్ట్ హాస్పిటల్ అనిపించుకోవాలన్నదే. ఓకే రైట్ సార్. ఇప్పుడు అడిగే ప్రశ్న మాత్రం నేను మిమ్మల్ని ఎప్పుడన్నా మళ్ళీ నేను అడగచ్చు సార్. మీ హయాంలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక బెస్ట్ హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? అదే దీంట్లోనే సాహోలో ఇమిడి ఉంది. అది దాంట్లో అదే మరి సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఆర్గనైజ్డ్గా చేస్తే ఇంకా బాగుంటుంది, అంత తప్పితే ఏం లేదు. అయితే ఇక్కడ ఆపరేషన్స్ ఇంకా బాగా జరగాలి, ఇంకా ఎక్కువ జరగాలి. ఓకే, వీళ్ళకి అవసరమైతే స్కిల్స్ ఏమైనా తక్కువ ఉంటే ట్రైనింగ్ పంపిస్తున్నాం డాక్టర్స్ని. అలాగే ప్రతి చోట కూడా ఆర్గనైజ్డ్గా చేయటం. ఇప్పుడు ఓపీలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఇంకో 2-3 డాక్టర్లు ఎక్కువ పెట్టడము, రూమ్స్ ఎక్కువ చేయటము, ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టడం చేసి అక్కడ కూడా మనము ఈ ప్రాబ్లం ఇప్పుడు చెప్పాను కదా, క్యాజువాలిటీ ఎక్కువ మంది 3గా డివైడ్ చేసాం. 3గా డివైడ్ చేసేసరికి మనకి ఎవరికి అక్కడ బర్డెన్ పడదు, పేషెంట్లు కూడా ఇలా చేస్తున్నాం అనమాట. సో ఇలా చేస్తే బాగా, అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మనం ఆ సమస్య దగ్గర ఆ సమస్య మీద పోయి కూర్చొని ఇది ఇక్కడ సాల్వ్ చేయాలి, ఈ సాల్వ్ చేయడానికి షార్ట్ టర్మ్ గోలు, లాంగ్ టర్మ్ గోలు పెట్టుకోవాలి. నేను అదే చేస్తున్నాను. షార్ట్ టర్మ్ అయిపోయి టకటగా చేసేస్తున్నాను. లాంగ్ టర్మ్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద మనీ కానీ టైం కానీ వెచ్చించి చేస్తూ వెళ్తున్నాను.
అలా చేస్తే లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్స్ కన్నా పెట్టుకొని ఈ హాస్పిటల్ ఒకరితో అయ్యేది కాదు. నా టెన్యూర్లోనే మొత్తం అవుతుందని నేను చెప్పలేను. సో ఇట్లా సబ్సిక్వెంట్గా వచ్చేవాడు అందరూ కూడా ఒకరికొకళ్ళు సహాయపడుతూ ఒకరికొకళ్ళు మిగతా ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్తే నా ఆలోచనలు కూడా వచ్చిన వాళ్ళు ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా ఇది గొప్ప హాస్పిటల్ అవుతుంది. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతకుమించి మంచి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, మంచి స్కిల్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు, సూపర్ స్పెషలిస్టులు, బ్రాడ్ స్పెషలిస్టులు మంచిగా ఉన్నారు. సార్ ఒక డౌట్, ప్రొఫెషనల్ డాక్టర్స్ అంటే ఇక్కడ వాళ్ళైనా ఏమైనా ఫారెన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం సేవలు అందిస్తున్న డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? లేదు, దాదాపు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడిక్కడ చదువుకొని డిఫరెంట్ ప్లేసులు ఉన్నవాళ్ళు. బట్ ఏంటంటే చాలామంది ఫారెన్ వెళ్ళిపోయారు. అయితే ఎప్పుడన్నా మీరు ఎస్పెషల్లీ జిమ్ఖానా డాక్టర్స్ అప్పుడప్పుడు వస్తారు. మనకి త్రిపురనేని రవికుమార్ గారు వస్తారు. ఆయన బై ప్రొఫెషన్ ఈజ్ అన్ ఎనస్థెటిస్ట్. ఇక్కడ ఈ కాలేజ్ చదువుకొని ఆయన అక్కడ ఎనస్థెటిస్ట్గా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు. ఆయన ఇక్కడ వచ్చి అప్పుడప్పుడు ఈ బ్లాక్స్ ఎలా ఇవ్వాలి ఇలా నేర్పుతాడు. అట్లాగే ఉన్నారు గోఖలే గారు ఉన్నారు, ఇక్కడ చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, ఇక్కడ స్టూడెంట్స్ నేర్పుతున్నారు. ఇలా కొంతమంది మనకి వస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు సూపర్ స్పెషలిస్టులు అందరూ చక్కగా చేయగలుగుతారు. ఒకవేళ లేదంటే హెల్పింగ్ హ్యాండ్స్ తీసుకోవచ్చు బయట నుంచి, మనకు అదేం ప్రాబ్లం కాదు. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది నిత్యం హాస్పిటల్స్ సర్జరీస్ గురించి, అంటే ఇది కేవలం మీ వృత్తి గురించి మీ గురించి మాట్లాడుతున్న ప్రశ్నే. సర్జరీస్ గురించి వర్క్లో లీనమైపోయి ఉంటారు మీరు. వీటన్నిటి నుంచి ఉపశమనం పొందాలంటే కుటుంబ సహకారం మీకు కావాలి. ఎంతవరకు మీ మిసెస్ మీకు సపోర్ట్గా మీ పిల్లలు ఉంటున్నారు? వాళ్ళ సహకారాలు అయితే నేను ఇంత బయట ఇంత టైం స్పెండ్ చేయడానికి ఛాన్సే ఉండదు కదా. నేను 24 hours కష్టపడుతూనే ఉంటాను. నేను మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను, సోషల్ సర్వీస్ చేస్తాను, ఎప్పుడు పబ్లిక్లో ఉంటాను. అదొక అలవాటు చిన్నప్పటి నుంచి. నేను NGO సెక్టర్ స్టార్ట్ చేశాను. వాక్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజ్ స్థాపించాను నేను. ఆల్మోస్ట్ 22 ఏళ్ళు అవుతుంది. దాని ద్వారా కొన్ని వేల మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చాం ఫ్రీగా. అదే అంటే ఇక్కడ మనకి మాట్లాడిన సందర్భం రాలేదు, ఇది ప్లాట్ఫామ్ కాదని మాట్లాడలేదు. అలాగే తులసి వనం అని ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాం మా ఊళ్ళో. 20 మంది లేడీసే ఉంటారు. లేడీస్కే ఇంపార్టెంట్ ఈ సొసైటీలో ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది. నా ఉద్దేశంలో వాళ్ళే ఇళ్లలో పడకను, కోడలతో పడకను, కొడుకుతో పడకను, లేకపోతే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకను, సింగిల్ ఉమెన్ ఉన్న వాళ్ళకి, అంటే మేమైతే 60+ వాళ్ళని పెట్టుకున్నాం అక్కడ. అది నడుపుతున్నాము. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు వీటి గురించి ఆలోచించి ఒకవేళ సండే దొరికింది అక్కడ పోయి కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేయడం, వాళ్ళ మెడిసిన్స్ తీసుకెళ్ళటం, మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయటం, ఇదే అందరూ సపోర్ట్ చేస్తారు. అవసరం వాళ్ళు కూడా వస్తారు. నా పిల్లలు ఇద్దరు డాక్టర్లు, మా వైఫ్ గైనకాలజిస్ట్. అందరూ డాక్టర్. సో అది వాళ్ళ సహకారాలు అయితే ఇంత చేయలేను. వాళ్ళ కోఆపరేషను, నా ఆపరేషను, ఈ రెండు జరుగుతున్నాయి ఇంతవరకు. ఎందుకంటే మా సర్జికల్ బ్రాంచ్ ఆపరేషన్ చేయకపోతే ఏ రోజు చేయకపోయినా కూడా చేతులు దొరదపడుతుంటాయి. సో వాళ్ళ కోఆపరేషను, నా ఆపరేషను ఇప్పుడు దాకా నడిచింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను నేను. సో ఇప్పుడు ఆపరేషన్లు చేస్తున్నారా సరిగా అన్ని డిపార్ట్మెంట్ని చూడటం, అన్ని ఆపరేషన్ థియేటర్లు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి చూడటం ఇప్పుడు నా బాధ్యత అయిపోయింది. మీరు ఈ పోస్టులకు రావడానికి ముఖ్య కారకులు ఎవరు? కారకులు అంటే ఎవరొకళ్ళు వెనక సపోర్ట్ ఇవ్వందే ఒక సీట్లోకి రావడం అంటే ఎవరికి అంటే మనకి ఎవరు అంటే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది మనకి. సో అడిషనల్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. సో గవర్నమెంట్ కూడా సహకరించింది, ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా నాకు బాగానే సహకరించారు. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు నేను. సో నేనైతే మంచిగా చేస్తాను, వాళ్ళు చిన్న నమ్మకం కలిగి ఉండొచ్చు. లేదంటే ఇంకా చూద్దాం, మనకి ఆయన ఈ లైన్లోనే ఉన్నారు, ఇస్తే మంచిగా చేస్తారు అని ఒక కాన్ఫిడెన్స్తో ఇచ్చారని అని అనుకుంటున్నాను. వాళ్ళకి కూడా అట్లాగే వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడ ఒక పేరని కాదు, అందరూ నాకు కోఆపరేట్ చేశారు. సో వాళ్ళ సహకారం బట్టి నేను ఇవాళ రోజున ప్రశాంతంగా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి ప్రశాంతంగా మై డ్యూటీ ఈజ్ మై గాడ్ అన్నట్లుగా పనిచేసుకుంటూ వెళ్తున్నాను. ఇది పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాను. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఉపయోగపడే హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఎవరికి డబ్బుతో ప్రమేయం లేదు కాబట్టి మనం చక్కగా ప్రశాంతంగా పనిచేయచ్చు. అందుకని అందరికీ అదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేయండి. మీకు రేర్ ఆపర్చునిటీ. ఉన్న ఊళ్ళో ఉద్యోగం ఉండి అసలు ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ హాస్పిటల్లో ఇంత మంచి సర్వీస్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, ఆ దేవుడు మీకు ఆపర్చునిటీ ఇచ్చాడు కాబట్టి చక్కగా సర్వీస్ చేయండి. ఇక్కడ ఉన్న టైం ప్రకారం రండి, టైం ప్రకారం వెళ్ళండి, మంచిగా పని చేయండి, కష్టపడి పని చేయండి, కామన్ మ్యాన్ కోసం పని చేయండి. ఇది నా కాన్సెప్ట్.
విన్నారు కదా, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు ఎన్నో మంచి మాటలు చెప్పారే అని అనుకోవాలి. ఎందుకంటే జీజీహెచ్ని ఎలా డెవలప్ చేస్తున్నామో, రానున్న రోజుల్లో పేషెంట్లకి అందుబాటులో ఎక్విప్మెంట్తో సహా ఫండ్స్ ఎలా వస్తున్నాయి, ఎంత హైజీనిక్గా చేయబోతున్నాము, అసలు సాహో జీజీహెచ్ అనే పదం ఎందుకు పెట్టాము, దాని నినాదం ఏంటి, డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఇక్కడ ఉన్న డాక్టర్స్ కోఆర్డినేషన్ ఏంటి, ఇక్కడ ఉన్న పార్కింగ్ కానీ, డ్రైనేజీ కానీ, మందులు కానీ, సర్జరీ కానీ, ఇక్కడ ఉన్న వార్డ్సే కానీ, ఓపీ కానీ, ఎవ్రీథింగ్ చాలా డిసిప్లిన్గా వెళ్తున్నారంటే మీడియాకి మాత్రం చాలా పెద్ద వరకు మాత్రం ఎస్ఎస్వి రమణ గారు ఇచ్చారని అనుకోవాలి. అయితే ఎవ్రీడే మాత్రం మరో కన్ను మాత్రం మీడియాది మాత్రం ఉండాలి అనేది మాత్రం ఎస్ఎస్వి రమణ గారు మనకి గుర్తు చేయడం అయితే జరుగుతుంది. మరొక ఇంటర్వ్యూలో మిస్ రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం. నమస్తే అండి, థ్యాంక్ యూ.